గైస్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియోలో వచ్చేసి మనం కొందరిని ప్రాంక్ చేయబోతున్నాం అనమాట. ప్రాంక్ చేయడానికి మనకు కొందరు హెల్ప్ అయితే అవసరం అనమాట. అందుకనే సపోర్టివ్ గా చరితాన్ని తీసుకున్నాను అనమాట. చరిత అంటే ఎవరు కాదు, మన సిస్టర్ అనమాట. ప్రాంక్ అయితే అస్సలు మామూలుగా లేదు, చాలా క్రేజీగా ఉంది. మెయిన్ గా మనకు ప్రాంక్ కావాల్సిన ఐటమ్స్ తెచ్చుకుందాం పదండి. మనకు ప్రాంక్ కావాల్సిన మెయిన్ ఐటమ్స్ వచ్చేసి ఓరియో టైప్ బిస్కెట్స్, అలానే కోల్గేట్ టూత్ పేస్ట్ అనమాట. ఇంకా వెంటనే బజార్కి వెళ్ళేసి ఆ కోల్గేట్ టూత్ పేస్ట్ అలానే ఓరియో బిస్కెట్ తీసుకొని ఇంటికి వచ్చేసా. కాగానే ముందుగా బిస్కెట్ ప్యాకెట్ ఓపెన్ చేసేసి బిస్కెట్స్ అన్ని బయటికి తీసేసి ఆ బిస్కెట్స్ కున్న క్రీమ్ అంతా మేము తినేసాం. ఎందుకంటే మనకు ప్రాంక్ కి కావాల్సింది మెయిన్ బిస్కెట్స్ అనమాట, క్రీమ్ అవసరం లేదు. అందుకనే చెప్పేసి మేము క్రీమ్ అంతా మేము తినేసి బిస్కెట్స్ అంతా సపరేట్ చేసేసాం. ఇంకా అలా క్రీమ్ ని సపరేట్ చేసిన బిస్కెట్స్ లో టూత్ పేస్ట్ ని రీప్లేస్ చేసాము. టూత్ పేస్ట్ ని రీప్లేస్ చేసింది కొన్ని బిస్కెట్స్ లో మాత్రమే, ఎందుకంటే మేము ట్రై చేసి చూపించాలి కాబట్టి అన్ని చేయలేదు. ఇంకేమాత్రం డౌట్ రానివ్వకుండా క్రీమ్ ప్లేస్ లో టూత్ పేస్ట్ ని రీప్లేస్ చేసి చక్కగా బిస్కెట్స్ లాగానే మామూలుగానే పెట్టేశాం. ఇంకా అలా అన్ని సెట్ చేసుకుని ప్రాంక్ చేయడానికి ముందుగా మన బక్కాం దగ్గరికి వెళ్ళాను, ఏమాత్రం డౌట్ రానివ్వకుండా. ఇంకా అలా బక్కాం దగ్గరికి వెళ్ళేసి ఇది షుగర్లెస్ బిస్కెట్స్, చాలా కాస్ట్లీ, చాలా బాగుంటాయి అని చెప్పేశాను. ఇంకా వెంటనే బక్కాం కూడా చాలా బాగుంటాయి అని చెప్పేసి తినడం మొదలు పెట్టింది. ఎలా తింటుందో మీరే చూసేయండి. తీసుకొచ్చిన బోర్లో పేస్ట్ ఎందుకు ఇంకా ఆత్రంగా క్రీమ్ అనుకుని మొత్తం తినేసరికి మళ్ళీ అర్థమైంది టూత్ పేస్ట్ అని చెప్పేసి. పేస్ట్ నెట్టిందే పేస్ట్ మొహం కూడా పేస్ట్ అలా నేను మట్టిందే నీవు రేట్ ఎక్కువ రేటు. ఇంకా అలా బక్కను ప్రాంక్ చేసిన తర్వాత పెద్దమ్మ సీరియస్ గా సీరియల్ చూస్తుంటే నేను వెళ్ళేసి మధ్యలో అలా కూర్చొని కబుర్లు చెప్పినట్టు చెప్పి బిస్కెట్స్ పంచడం మొదలు పెట్టాను. నేను ప్రాంక్ చేయబోతున్నా అని చెప్పేసి నవ్వు వస్తుంటే పెద్దమ్మ పొరపోయిందని చెప్పేసి తలకేసి కొడుతుంది. ఇంకా అలా ఏమాత్రం డౌట్ రానివ్వకుండా నేను కూడా తినేసరికి వాళ్ళు కూడా తినడం మొదలు పెట్టారు. అలా తిన్న తర్వాత కొద్దిసేపు తర్వాత కనుక్కుని ఏదో తిమ్మెరగా ఉందని చెప్పేసి ఇంకా అలా మేము నవ్వేసరికి ఏదో కలిపినామని చెప్పేసి ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. మేముంటే మళ్ళీ తినిపిస్తామని చెప్పేసి. ఇది క్రీమే, ఇది క్రీమే ఏమో ఎట్టుంది మాది క్రీమ్ ప్లేస్ లో టూత్ పేస్ట్ ని రీప్లేస్ చేస్తే జామెల్ కలిపినారు అని చెప్పేసి జామెల్ టేస్ట్ ఉందని చెప్పేసి అంటుంది. ఎవరికి పెద్దమ్మకు కూడా వీడియో తీస్తున్నాం అని చెప్పేసి అర్థమైపోయింది. థర్డ్ ప్రాంక్ చేయడానికి శివమ్మత్త దగ్గరికి వెళ్ళాను. శివమ్మత్త అంటే ఎవరో కాదు, పుల్లమ్మత్త వాళ్ళ అక్క. అలా శివమ్మత్త దగ్గర కూర్చొని కవర్లు చెప్పుకుంటా ఇంకా బిస్కెట్లు ఇవ్వడం మొదలు పెట్టాను. శివమ్మత్తకు షుగర్ ఉందని చెప్పేసి బిస్కెట్లు తినదని చెప్పి నేను షుగర్లెస్ బిస్కెట్స్ అని చెప్పాను. శివమ్మత్త కూడా మేము చెప్పింది నమ్మేసి ఇంకా తినడం మొదలు పెట్టింది. ఏంది నల్లగా చేదుగా అని చెప్పేసి మళ్ళీ డౌట్ పడింది. ఇంకా మేము రీప్లేస్ చేసింది టూత్ పేస్ట్ అయితే శివమ్మతకు ఆముదం వాసన వస్తుందంట. ఇంకా మొత్తానికి కనుక్కొని బిస్కెట్లు తినడం ఆపేసింది. ఈ బిస్కెట్లు మా మొఖాన్ని కాలవేడి మళ్ళీ ఏదన్నా అయిందా అప్పుడు నీ కథ. ఇంకా ఇలా ఈరోజు మొత్తానికి మా వాళ్ళని ప్రాంక్ చేశా. మరిన్ని ఇలాంటి ప్రాంక్ వీడియోస్ కోసం మీరు కూడా ఇలా చూసి అలా వెళ్ళిపోకుంటే వీడియోని లైక్ చేసి అకౌంట్ని ఫాలో చేసుకొని వెళ్ళొచ్చు కదా. ఓకే మరి ఉంటా బోయ్.